స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తుండటంతో కాంగ్రెస్ నేతలకు టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. లోకల్ బాడీ ఎన్నికల్లో గట్టెక్కడం ఎలా అనే అంశంపై మల్లగులాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. 15 నెలల కాలంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది. ఏ ఒక్క అంశంపై రేవంత్ సర్కార్ పై సానుకూలత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మౌనంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫిబ్రవరి 19న పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేలా ప్లాన్ చేశారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ శ్రేణులను సమాయత్తం చేసేలా పార్టీ కార్యక్రమాలను రూపొందించనున్నారు గులాబీ దళపతి. గత కొంతకాలం నుంచి మౌనంగా ఉన్న కేసీఆర్ పార్టీ నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి సారించడం కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతతో రేవంత్ సర్కార్ ఎన్నికలను వాయిదా వేసింది. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు మొదలవడంతో ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లొద్దన్న భావన కాంగ్రెస్ సర్కార్ కు వచ్చిందని తెలుస్తోంది. జూన్ లో ఎన్నికలు నిర్వహిస్తే తమకు అనుకూల పరిస్థితులు ఉంటాయనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తుండటంతో హస్తం పార్టీ నేతలు ఆగమాగమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉండగా తాజాగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, కులగణనతో పాటు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంతో ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేసీఆర్ పై ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో లోకల్ బాడీ ఎన్నికలకు ముందు గులాబీ దళపతి యాక్టివ్ అయితే తమకు ఇబ్బందులు తప్పవనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలిసిందే. రేవంత్ సర్కార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉందని సొంత పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. 15 నెలలు కావస్తున్నా కాంగ్రెస్ సర్కారుపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నామని చెబుతున్నారు. కేసీఆర్ పాలన మేలు అన్న భావనకు ప్రజలు వచ్చారని, అది అధిగమించడం ఎలా అని అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు పడ్డారని తెలిసిందే. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా వంటి కార్యక్రమాలను నిజమైన లబ్ధిదారులకు అందేలా చేస్తే ప్రజల నుంచి కొంతైనా వ్యతిరేకతను తగ్గించుకోవచ్చనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలిసిందే. హనుమంతుడి ముందు కుప్పిగంతులు ఎలా పనిచేయవో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు కాంగ్రెస్ నేతల వ్యూహాలు కూడా అంతే. పాలనపై వ్యతిరేకత ఉందని ఎన్నికలకు వెళ్లకుండా దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.